హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో ఫీజుల నియంత్రణ కమిటీ విశ్రాంత జడ్జి లేదా మాజీ సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు అని చెప్పి ఒక బ్యానర్ ఐటెం, హెడ్డింగ్ ఐటెం వచ్చింది. ఏం ఫీజుల నియంత్రణ అంటే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఆ స్కూల్ యాజమాన్యాలు స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేస్తున్న ఫీజులపైన నియంత్రణ. నిజంగా ఇది సాధ్యమైతే, నిజంగా ఆ కమిట్మెంట్ ప్రభుత్వాలకు ఉందా అనేది ఒక ప్రశ్న. అయితే ఫీజుల నియంత్రణకు అయితే ఒక కమిటీ వేస్తానంటే ఇది ఒక రకంగా సంతోషమే. ఇప్పటివరకు ఆ ఇనిషియేషన్ జరగలే. ఒక రిటైర్డ్ జడ్జి కానీ మాజీ సీఎస్తోని కానీ కమిటీలు వేస్తూ ఉంటారు. కమిటీలు రిపోర్టులు ఇస్తాయి, దాన్ని అమలు కావాలి. దాన్ని అమల్లోకి తీసుకొస్తే అది ప్రయోజనం ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు చేసిన ఒక నిరసన కార్యక్రమం పైన మాట్లాడుతూ ప్రెస్లో ఆన్ రికార్డు, మీరు చేసే పనులన్నీ తెలుసు, మీ దోపిడీ అంతా నాకు తెలుసు అన్నాడు. ఒక్కొక్కళ్ళు ఎంతెంత దోపిడీ చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఎంతెంత అక్రమాలు చేస్తారో నాకు తెలుసు అన్నాడు. ఇక దీనికి కమిటీ అవసరంలే. ఇంజనీరింగ్ కాలేజీలు అక్రమాలు చేసినట్టే ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాల అక్రమాలు తెలుసు, ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు చేస్తున్న ఫీజుల వసూలు తెలుసు, వాళ్ళు యూనిఫామ్లు అమ్మేది, పుస్తకాలు అమ్మేది తెలుసు, దాన్ని అమ్మొద్దు అని జీవోలు ఉన్నాయి, ఫీజుల నియంత్రణకు ఆల్రెడీ జీవోలు, చట్టాలు ఉన్నాయి, అమలు కావట్లేదు. నారాయణ శ్రీ చైతన్యాలు అంటే ఇంకా చాలా ఉన్నాయి. అయ్యే కాక బాగా నోటెడ్ ఉన్నాయి. అయ్యి మిగతా చాలా స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ పేరుతోని, ఇంటర్నేషనల్ గ్లోబల్ స్కూల్స్ పేరుతో, రకరకాల పేరుతోని వస్తూ ఉంటాయి కాన్సెప్ట్లు. వాళ్ళే రకరకాల స్ట్రీమ్స్, లైన్స్ ఇవి పెడతారు. ఇవి తెలియదా ముఖ్యమంత్రి గారికి? ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్సీ వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు దీనికి పెద్ద కమిటీ కూడా అవసరంలే. కేవలం ఏం లేదు, పేరెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు స్కూల్కి పిల్లలు పంపే పేరెంట్స్, వాళ్ళని జిల్లాకు ఒక 10-15 మందిని పిలుచుకొని అడిగితే చెప్తాయి. ఇంక దానికి పెద్ద కమిటీ కూడా అవసరం లేదు. ఏం జరుగుతుంది ప్రైవేట్ స్కూళ్ళలో, ఎందుకు జరుగుతుందంటే మొత్తం చెప్తారు. ఈ కమిటీ ఇదంతా టైంపాస్ వ్యవహారం. ఎందుకు ఆయన ఆ మాట చెప్పిండంటే, నిన్న సీఎం రేవంత్ రెడ్డికి విద్యా విధానం పైన నివేదికను అందజేసింది విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి. ఆ నివేదికను అందజేసిన సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ నివేదికలో స్పష్టంగా ఉందట మెయిన్ ఫీజులు ఇదన్నీ. దాంతోపాటు ఇంకొక 100 మోడల్ స్కూల్స్, తెలంగాణలో మరో 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడతారట. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి అని పెడతాం మేము. 100 నియోజకవర్గాలకు 100 నియోజకవర్గానికి కూడా చొప్పున 100 స్కూల్స్ పెడతాం. ఇంతకుముందు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఒక 78 నియోజకవర్గాలలో నియోజకవర్గానికి ఒకటి. ఇప్పుడేమో నియోజకవర్గానికి ఒకటి 100కి, అయ్యేం 75 నియోజకవర్గాలకి 78 ఇచ్చారు. అవి ఇవి కలిపితే 178 అవుతాయి. ఇప్పుడు స్కూల్స్ లేకనా విద్యా వ్యవస్థ బాగాలేంది? ప్రభుత్వ ఆధ్వర్యంలో స్కూల్స్ ఉన్నాయి, స్కూల్స్కి వెళ్ళే స్టూడెంట్స్కి నమ్మకం లేదు, స్కూల్స్కి పిల్లలను పంపడానికి పేరెంట్స్కి నమ్మకం లేదు, ఆ విశ్వాసం లేదు. విశ్వాసాన్ని కల్పించాలా. ప్రైవేట్ స్కూల్స్ పైన, ప్రైవేట్ విద్యా వ్యవస్థ పైన ఉన్న విశ్వాసం, నమ్మకం పేరెంట్స్కి ప్రభుత్వ విద్యా వ్యవస్థ పైన, ప్రభుత్వ స్కూల్స్ పైన ఎందుకు లేదు? పేరెంట్స్కే కాదు, ఆ ప్రభుత్వ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న ఎడ్యుకేషన్ డైరెక్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేస్తున్న అటెండర్ వరకు, అందులో టీచర్లు ఉంటారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, అందరూ ఉంటారు. వీళ్ళ పిల్లల్ని ఎవరైనా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపుతున్నారా, చదివిస్తున్నారా స్కూల్స్లో? ఒకళ్ళు ఇద్దరు తప్ప. అంటే వాళ్ళకే లేదు నమ్మకం, వాళ్ళ వ్యవస్థ పైన వాళ్ళకే నమ్మకం లేని పరిస్థితుల్లో మీరు ఎన్ని మోడల్ స్కూళ్ళు పెట్టినా, ఎన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టినా నమ్మేది ఎట్లా, ప్రజలు విశ్వాసంలోకి తీసుకునేది ఎట్లా? ఇది మీరు చేయాల్సింది ఏంటంటే, అసలు ఎందుకు మన పైన నమ్మకం రావట్లా, మన విద్యా వ్యవస్థ పైన, దాన్ని ఎట్లా తీసుకురావాలి అనేది చేస్తే తప్ప, అది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే తెలంగాణ విద్యా శాఖలో పనిచేస్తున్న అందరు ఎంప్లాయీస్ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో పంపాలి ఫస్ట్. ఆ పంపాలంటే వాళ్ళకు కూడా నమ్మకం కల్పించాలి. వాళ్ళకి కావాల్సిన అసలు ఏమి ఎమ్యూనిటీస్ కావాలనుకుంటున్నారు, ఎందుకు నమ్మట్లేదు గవర్నమెంట్ స్కూల్స్ అని, అది చేయాలి తప్ప ఈ కమిటీలు, ఈ కమిషన్లు, టైంపాస్లు ఇదంతా వేస్ట్ ముచ్చట. ఇది కాదు. అసలు మౌలికమైన మార్పు చేయకుండా ఇది మళ్ళీ పై పూతలు పూసి, విద్యా కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్ట్ మంచిగానే ఉంటుంది, ఆ రిపోర్ట్ని అమలు చేస్తే కదా మీరు. ఈరోజు టీచర్లు స్కూల్స్ లేక కాదు, స్కూల్స్ మీరు 100 మోడల్ స్కూల్స్ పెడితే, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడతా, ఇంకోటి ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూల్స్ కొరత అయ్యి పిల్లలు పోకుండా లేరు. ఒక టీచర్కి ఒకే స్టూడెంట్ ఉంటాడు, 2 టీచర్లు ఉంటారు, లేదా 2 స్టూడెంట్స్ ఉంటారు, 1 టీచర్ ఉంటారు. అట్లాంటి స్కూల్ చాలామంది ఉన్నారు. ఒకళ్ళే స్టూడెంట్స్ ఉన్న
ఒక్కడే విద్యార్థి ఉన్న స్కూల్స్ చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇద్దరు ముగ్గురితోనే నడుస్తున్న పాఠశాలలు చాలా ఉన్నాయి. అంటే స్కూల్స్ ఉన్నాయి కానీ స్కూల్స్కి వెళ్ళే పిల్లలు లేరు. పిల్లలు నమ్మట్లే. ఆ నమ్మకాన్ని కల్పించాల్సిన ప్రభుత్వం అది చేయకుండా నేను కమిటీ వేస్తా, కమిషన్ వేస్తా, ఇవన్నీ వృధా. దీంతోపాటు మీరు అంటున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ కానీ, రేపు మీరు చెప్పబోయే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానీ, ఇవేం కానీ ఉన్న గురుకులాలు 1000 గురుకులాలు ఉన్నాయి కేసీఆర్ పెట్టినాయి. అవి మొత్తం కొలాప్స్ చేస్తున్నారు. ఆ సిస్టమ్నే ఒక రకంగా ఆ సిస్టమ్ పైన ఇప్పుడు ఎట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ పైన నమ్మకం లేదో రెసిడెన్షియల్స్ గురుకులాల పైన కూడా నమ్మకం పోయేలాగా మీ వ్యవస్థ నడిపిస్తున్నారు. నమ్మకం సన్నగిలుతుంది ప్రజలకి. గతంలో ఆ సీట్ల కోసం చాలా పోటీ పడేది పిల్లలు. ఇప్పుడు ఆ సీట్ల కోసం పోటీ పడే పరిస్థితి, ఆ స్పిరిట్ వెళ్ళిపోతుంది, ఉండట్లే. అది కూడా పోయిందట, గురుకులాలు కూడా బాగాలేదట అనే కాడికి వచ్చింది. ముందు వాటిని ఆ 1000 స్కూల్స్ని స్ట్రెంగ్తన్ చేయండి. ఈ మోడల్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్ పెట్టరా తర్వాత, కానీ ఈ పేరుతో వాటిని కొలాబ్ చేయమాకండి. ఇది ఒక వార్త. ఫీజుల నియంత్రణకి ఒక కమిటీ అట. 100 నియోజకవర్గాలు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఈ ఏడాది ప్రారంభం. 6 మోడల్లో సకల వస్తువులు ఉంటాయట. హైదరాబాద్ బయట ఒక్కో నియోజకవర్గం ఒకటి. ఏడాదిలో సిటీలో 12 కార్పొరేట్ స్థాయి సర్కారు బడులు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్టు. ఫీజుల నియంత్రణకి స్టేట్ కమిటీ. ఇంటర్ వరకు బ్రేక్ఫాస్టు, పాలు పోస్తాం, టిఫిన్ పెడతాం. వీటితోని విద్యా వ్యవస్థ మారదు. పిల్లలు పాలు తాగో లేకపోతే టిఫిన్ చేసో మధ్యాహ్న భోజనం పెడితేనో మొత్తం చదువు వస్తుందంటే అది ఉండాలి. దాంతోపాటు అసలు మౌలికంగా మారాల్సిందేంటి? విశ్వాసం ఎందుకు రావట్లే, నమ్మకం ఎందుకు రావట్లే విద్యా వ్యవస్థ పైన, తెలంగాణ గవర్నమెంట్ విద్యా వ్యవస్థ పైన, అది చేయాలి. ఈ 100 నియోజకవర్గాలు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెడతామని చెప్పి ఇక అదే వార్తని ఇక్కడ కూడా ఇచ్చింది. రైట్. బామర్దులు ఒంటి నిండా విషయమే ఉందట. కేటీఆర్, హరీష్ రావుపై మంత్రులు పొంగులేటి, వివేక్, పొన్నం ఫైరు. కాంగ్రెస్కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి రండి తెలుసుకుందాం. కాళేశ్వరం అప్పులతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆ ప్రాజెక్టుపై సిబిఐ విచారణ కేంద్రం ఎందుకు ముందుకు వస్తలేదని ప్రశ్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తుండు. బామర్దులు ఒంటి నిండా విషయమే ఉందట. ఏది? హరీష్ రావుకును కేటీఆర్కి ఇదంతా చెప్పిండు. కానీ ఇప్పుడు ఖమ్మంలో మీ కాన్స్టిట్యున్సీకి దగ్గరలో మీ సొంత జిల్లాలో దాదాపు 600 ఇండ్లు కూలగొట్టారు. బెటాలియన్ పెట్టి ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఎట్లయితే పట్టుకుంటారో అట్లా పట్టుకొని మొత్తం ఇళ్ళని కొలాబ్ చేశారు. దానిపైన మాట్లాడలే. అది తప్ప మిగతా అంతా మాట్లాడాడు. దానిపైన ఏం మాట్లాడుతాడు? మీరున్నప్పుడు కూల్చారు కదా అంటాడు. అరే వాళ్ళు ఉన్నప్పుడు కూల్చారనే కదా మీ ప్రజాపాలన కావాలని కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. ఇక వాళ్ళదే నువ్వు ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ నేను కూడా అదే చేస్తా అంటే ఎట్లా? ఇంధనమ్మ పాలనదే వస్తానన్నారు. ఇంధనమ్మ పాలన అంటే ఇల్లు కోల్చటమా? ప్రజాపాలన తెస్తానన్నారు. ప్రజాపాలన అంటే ప్రజలు ఇల్లు కోల్చటమా? సరే వాళ్ళు కబ్జా చేశారని నిజంగా అది ఏంటి ఉన్నదో దానికి ఒక కనీసం సహజ న్యాయ సూత్రాల ప్రకారం వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి కదా. వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ కన్సర్న్ తీసుకున్న తర్వాత కదా కోల్చాల్సింది. భూదాన్ బోర్డు వాళ్ళు మాకు పట్టాలు ఇచ్చారని వాళ్ళు చెప్తున్నారు. ఆ పట్టాలను బేస్ చేసుకొని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళకి అని వాళ్ళ దగ్గర ఆర్డర్స్ ఉన్నాయి. ఇవి మాకు సంబంధం లేదు, కూల్చేస్తాం, మాది ప్రజాపాలన కాబట్టి కూల్స్తాం, మాది ఇందిరమ్మ పాలన కాబట్టి కూల్స్తాం. కూల్చుకుంటూ మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఇదే చేశారని చెప్తే బీఆర్ఎస్ అది చేసింది కాబట్టి వాళ్ళని ఫామ్ హౌస్కి ఇంటికి పంపింది. మీరు మళ్ళీ అదే పాట పాడితే ఎట్లా? అది చెప్పకుండా బామర్దుల ఒంటి నిండా విషయం ఉందని చెప్పి ఈరోజు మీ ఒంటి నిండా విషయం ఉంది అనుకుంటున్నారు ప్రజలు. వాళ్ళ ఒంటి నిండా విషయం ఉంది కాబట్టి పక్కకు పెట్టారు వాళ్ళని. మిమ్మల్ని గెలిపిస్తే ఒక్కొక్కళ్ళు 70,000, 80,000, 1,00,000 మెజార్టీతో ప్రజలు గెలిపిస్తే నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో ఒక క్లీన్ స్వీప్ చేస్తే మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? ప్రజలకి యూరియా కోసం రైతుల లైన్లో నిలబడాలి, యూరియా కోసం లాఠీ దెబ్బలు తినాలి, ఎవరైనా గుడిసెలు వేసుకుంటే పీకేసి వాళ్ళని రోడ్డు పైన పడేయాలి, హైడ్రా పేరుతోని పేదల ఇండ్లు కూల్చాలి, పెద్దోళ్ళకి కాపాడాలి. ఇదే మీరు చేసేది? ఇదే ఇందిరమ్మ పాలన అంటే అని చెప్పి ప్రజలు ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి, నిలదీస్తున్న పరిస్థితి. సరే మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు కాబట్టి మైకి దొరికింది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు. ఆయన ఉంటే నిండా విషయం, ఈయన ఉంటే. ఇప్పుడు వీళ్ళది మీది వాళ్ళది పంచాయతీ కాదు, ఇక్కడ ప్రజల పంచాయతీ. ప్రజలకి ఏం చెప్తారు? మీ ఇంటికి కోతవేడి దూరంలో ఉన్న, జిల్లా కలెక్టర్ ఆఫీస్ కోతవేడి దూరంలో ఉన్న వెలుగుమట్లలో కొన్ని 100 ఇళ్ళు నేలమట్టం చేశారు. ఏ ఇందిరమ్మ పాలన చెప్పింది, ఏ ప్రజాపాలన చెప్పింది, ఏ ప్రజాస్వామ్యం చెప్పింది ప్రజల ఇళ్ళ కూల్చమని? ఏ స్పిరిట్తోని ఇళ్ళు కూల్చారు? నిజంగానే కూల్చాల్సి వస్తే, కబ్జాకోర్ల ఇళ్లను కూల్చాల్సి వస్తే ఈరోజు ఎన్ని కబ్జాలని, ఎంతమంది నాయకుల చేతులలో కబ్జా బందీలో చిక్కుకున్న ఇళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, కన్వెన్షన్స్ ఉన్నాయి. ఎందుకు వాటి జోలికి పోరు? కేవలం పేద ప్రజలు చులకన?
ఈరోజు మీ ముఖ్యమంత్రి స్వయంగా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పింది మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి చెరువులను కబ్జా చేసి కాలేజీలు కట్టిండు అని చెప్పి కాగితాలు పట్టుకొచ్చి ప్రెస్లో చెప్పిండు, ఇగో కబ్జా చేసిండే అని చెప్పి. ఎందుకు ఆ కబ్జా చేసిన కాలేజీల జోలికి పోరు? ఎందుకు చెరువులని తీయరు? హైదరాబాద్లో హైడ్రా హడావుడి చేస్తూ ఉంటుంది, కానీ మల్లారెడ్డి కబ్జా చేసిన చెరువుల జోలికి ఎందుకు వెళ్ళరు? అవి కనపడవా? వాటి దగ్గరకు మిషన్ వెళ్దా? మరి ఇప్పుడు మీకు విషయం ఉన్నట్టు వాళ్ళకి ఉన్నట్ట? ఇప్పుడు వాళ్ళకి విషయం ఉందా, మీకు విషయం ఉందా? లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేస్తారు, ఏ బాయలు దూకుతారో సంబంధం లేదు. ప్రజల కోణం ఏంటి ఇందులో? ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి? పేద ప్రజల గూడు ఉందంటే, గుడిసి ఉందంటే స్పీడ్గా వచ్చే ప్రభుత్వం హైడ్రా లేదంటే ప్రభుత్వం పెద్దోళ్ళకి సంబంధించిన ఇంజనీరింగు మెడికల్ కాలేజీలు కబ్జా చేసి కడితే చెరువులు కాలువల్ని, అది మళ్ళీ మేము ఎవరో అనలే, రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆధారాలతో సహా కాగితాలు రెవెన్యూ రికార్డు తీసి చూపిస్తే, ఎందుకు ముఖ్యమంత్రి గారు 2.5 సంవత్సరాలు పరిపాలన చేసి ప్రభుత్వం ఉన్నాక ఎందుకు మల్లారెడ్డి జోలికి వెళ్ళరు? ఎందుకు మల్లారెడ్డి కాక ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్పారు? ఆ కబ్జా కోర్ల సంగతి ఎందుకు పట్టుకోరు? ఇక్కడికి వచ్చి ఆయనకి విషయం ఉంది, ఈయనకి విషయం ఉంది అంటే చెప్పి ఇంకా ఎన్ని రోజులు చెవులలో పూలు పెడతారు? ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న మాట్లాడిన మాటలు. మీకోసం సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడతాం, ఇక్కడే ఇండ్లు కట్టించి గృహప్రవేశాలు చేయించి బాధ్యత మాది కేటీఆర్ చెబుతుండు. ఏది వెలుగుమట్ల బాధితులను పరామర్శించడానికి పోయిన మీకోసం అంటే సుప్రీంకోర్టుకి వెళ్తారట. ఎందుకంటే ఇప్పుడు లేదుగా, పదవి లేదుగా. పదవి ఉంటే వాళ్ళు వెళ్ళేటోళ్ళు. ఇది గమ్మత్తు ఉంటుంది రాజకీయ నాయకులు. ఇదే ప్లేస్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే, అక్కడ ఒకళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం కూల్చిందనుకో, అప్పుడు రేవంత్ రెడ్డి లేకపోతే అక్కడ బట్టి విక్రమార్క లేకపోతే ఈ తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోయి వాళ్ళని ఓదార్చి భుజాల మీద చేతులేసి ఫోటోలు దిగి మీకోసం మేము ఉన్నాం, కొట్లాడతాం, పోరాటం చేస్తాం, సుప్రీంకోర్టుకు పోతాం అనేటోళ్ళే. పాత్రలు మారినాయి, పార్టీలు మారినాయి, అంతే తేడా. ప్రజలు అక్కడే ఉంటారు పాపం. వీళ్ళు ఎవరు కూడా రాజకీయ పార్టీ నాయకులు ఏదో ప్రజలను ఉద్ధరించడానికి కాదు, వాళ్ళ మైలేజ్ కోసం వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే కేటీఆర్ వెళ్ళటం పరామర్శించడం తప్పు అంటలేదు, కానీ మరీ మీరు మాట్లాడేది వింతగా విడ్డూరంగా ఉంటుంది. మీరు 10 ఏళ్ళు పరిపాలన చేశారు, మీ కూల్చివేతలు మీ కాల్చివేతలు చాలా ఉన్నాయి నాయన. మీరు అంత ఈజీగా మాట్లాడితే నమ్మటానికి ప్రజలు ఏడ సిద్ధంగా ఉంటారు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఎమోషన్లో ఉన్నారు పాపం, వెళ్ళాలి, పరామర్శించాలి, ధైర్యం చెప్పాలి, తప్పు లేదులే. కానీ మీకోసం నేను సుప్రీంకోర్టుకి వెళ్తా, మీ ఇక్కడనే ఇల్లు కట్టిస్తా. ఇప్పుడు ఇష్యూ వచ్చింది కాబట్టి సింపతి కోసం అనొచ్చు, స్టేట్మెంట్లు ఇస్తారు. మీరు చేసిన ఘనకార్యాలు కూడా చాలా ఉన్నాయి. అసలు ధర్నా చౌకులు అవసరం లేదు, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకులు, ధర్నాలు ఎందుకు మేము ఉన్నాక అంటారు. కార్మిక సంఘాలు అవసరంలో ఆర్టీసీలు అంటారు. కొన్ని వేల మంది ఆర్టీసీ కార్మికుల్ని బంతి ఆట ఫుట్బాల్ ఆడుతారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు సంబంధించి మీరు చేసిన ఘనకార్యాలు వాళ్ళకి ఈరోజు కూడా వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అంటే రాజకీయ నాయకులు వాళ్ళైనా వీళ్ళైనా అధికారం ఉంటే ఒక రకంగా, అధికారం లేకపోతే ఒక రకంగా. అధికారం ఉంటేనేమో సెక్రటరియట్లో ఏసీ రూమ్లో కూర్చొని కూల్చివేయాలి. మీరు మాట్లాడిన డైలాగులు సోషల్ మీడియా ట్రోల్ అవుతున్నాయి. అనుమతులు లేకుండా ఎవరన్నా ఇల్లు కడితే అసలు వితౌట్ నోటీస్ కూల్చిపడేయటమే. కేసీఆర్ మీరంటారు, అనుమతులు లేకుండా ఇల్లు కడితే, కబ్జాలు చేసి ఇల్లు కడితే కూల్చేయటమే, దాంట్లో నిర్దాక్షిణ్యం నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తారు. ఈరోజు నేనే వచ్చి ఇల్లు కడతాను అంటే, ఇల్లు కడతా నేను అధికారంలోకి వస్తే మళ్ళీ మేమే మీకు ఎక్కడ కూలిని అక్కడ కడతా అంటుంటారు. వారు కూడా ఇదే అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అధికారంలో లేనప్పుడు మేము ప్రజాపాలన అందిస్తాం అన్నారు. ప్రజాపాలన పోయి ప్రజల పోలీసులతో కొట్టించే కాడికి వచ్చింది. ఇప్పుడు నల్లమల్ల సాగర్తో నష్టమేమీ లేదట, 2 రాష్ట్రాలకు లాభమే ఉందట. ఏపీ అసెంబ్లీలో సాగునీటి రంగంపై చర్చలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. మరి అదానపోతే ఏమంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు వేరే కొత్తగా అంటారు, నల్లమల్ల సాగర్తో నష్టం ఉందని చెప్తాడు. సహజంగా అదే అనాలి కదా. ఆయన తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కాబట్టి నల్లమల్ల సాగర్తో నష్టం లేదు, నష్టం లేకపోగా 2 రాష్ట్రాల లాభం ఉందట. ఇప్పుడు 2 రాష్ట్రాలు మీరు చెప్పింది వినాలా? 2 రాష్ట్రాలకి లాభమే. 2 రాష్ట్రాలకు లాభం ఉన్న ప్రాజెక్టుని మీ డబ్బులతో కడతారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డబ్బులతోని తెలంగాణకు లాభం ఉన్నా కానీ కడతారా మీరు ప్రాజెక్టులు? అంత మరీ మీరు విశాలమైన హృదయం మీది. విశాలమైన హృదయం ఉంటే తెలంగాణ అబ్జెక్షన్ చెప్తుంది, మాకు నష్టం ఉందని చెప్పి. మీరు నష్టం లేదని చెప్పి తెలంగాణకు కూడా లాభమే ఉందట, మళ్ళీ నష్టం కూడా కాదు, లాభం ఉందట. ఎట్టెట్ లాభం అయింది? నల్లమల్ల సాగర్ అది ప్రాజెక్ట్ కట్టి దాన్ని తీసుకొచ్చి తెలంగాణలో పోస్తారా నీళ్ళు? అంటే ఎట కనపడుతున్నారు తెలంగాణ ప్రజలు? నల్లమల్ల సాగర్ ఎక్కడుంది, తెలంగాణ ఎక్కడుంది? తెలంగాణకు లాభమే ఉంటుంది నల్లమల్ల సాగర్తోని. అంటే చెప్పేదానికి ఇనేటోడు విన్నా, చెప్పేటోడు చెప్పిన ఇనేటోడు అన్న కొద్దిగా సోయి ఉంటుందిగా. మరి అంటే మీ లక్ష్యం నెరవేర్చడం కోసం క్లోజ్డ్ రూములు పెట్టుకొని
మీరు నల్లమల సాగర్ ఏదో ఒక రకంగా నిర్మించాలి అని చెప్పి నల్లమల సాగర్తో నష్టం ఏమీ లేదట. నష్టమేమీ లేనప్పుడు సెంట్రల్ వాటర్ కమిషను, సెంట్రల్ జలవనరుల శాఖ అసలు ఇది ఏం ప్రాజెక్టు, ఏం కథ అని ఎందుకు అడిగింది? మిగులు జలాలు ఏంది, వరద జలాలు ఏంటి, దీనికి అసలు నిర్వచనం ఏంటి, మీరు ఎట్లా ఐడెంటిఫై చేశారు అని అడిగితే ఆ ఫైల్ ఇంతవరకు వాళ్ళు రిటర్న్ పోలే, ఢిల్లీ నుంచి తిప్పి పంపితే. నాడు మీరేం చేశారు? ఇళ్ళు కూలగొట్టి వాళ్ళను గాలికి వదిలేశారు, మేము హైకోర్టు తీర్పుతో అక్రమ ఇళ్లను తొలగిస్తున్నాం. నాడు మీరేం చేశారు అంటానికి కాదు మిమ్మల్ని కూర్చోబెట్టింది. నాడు వారు ఏం చేశారు జనాలకు తెలుసు కాబట్టి వాళ్ళని ఓడించి మిమ్మల్ని గెలిపించారు. అది అందరికీ ప్రజలకు తెలుసు, మీకు తెలుసు. మళ్ళీ మీరేం చేశారు? మీరు కూల్చారు కాబట్టి నేను కూలుస్తా అంటే అర్థం ఏముంటుంది? అది ఇంధనం పాలన ఎట్లయితే? ఇంధనమ ప్రభుత్వానికి పేదలే పేటెంట్ అట. పేదలే పేటెంట్ అంటుంటారు, పేదలు ఇల్లు కూల్చుతారు, పెద్దవాళ్ళే ఒకటి పట్టుకోరు. అయితే చూడు ఎట్ట కూర్చుండవు కేసీఆర్, అది కేటీఆర్ కింద కూర్చుండు. అధికారం లేకపోతే ఇట్లా ఉంటుంది అనమాట. ఇదే ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్న బాస్పేటలు పెట్టుకొని కింద కూర్చోవాల్సిందే ఉండే. అంటే ప్రజలు తలుచుకుంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి కాస్త సోయితోని పనిచేయాలి. మనం ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏమి హామీ ఇచ్చినాం, 6 గ్యారంటీల పేరుతో ఏమి ఇచ్చినాం, ప్రజలకి ఇంధనమ పాలన, ప్రజాపాలన అందిస్తానని ఏం చేస్తున్నాం, అసలు ప్రజల గురించి మనం పట్టించుకుంటున్నామా, పట్టించుకోవట్లేదా, ప్రజలు ఏమనుకుంటున్నారు అది గమనించండి. ఈ గమనించకపోతే ఇట్లే సిట్టింగ్కి వస్తుంది, నేల మీద కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. నేల టికెట్కి వచ్చింది కేటీఆర్ పరిస్థితి. వారు కూడా అధికారంలో ఉన్నప్పుడు తాళ్ళు పెట్టి ముఖ్యమంత్రి స్థాయిలో ఏదన్నా జిల్లాకు పర్యటన పోతే ఒక ముఖ్యమంత్రి వచ్చినట్టు ఉండేది ఆయన హడావుడి. ఇప్పుడు ఎక్కడికి వచ్చిండు? ప్లాట్ఫామ్కి వచ్చింది. కాబట్టి ప్రజలు తలుచుకుంటే ప్రజలు ప్లాట్ఫామ్ ఇస్తారు, పట్టా ఇస్తారు, పట్టం కడతారు, రెండు ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్ కావాలా, పట్టం కావాలా రాజకీయ పార్టీలు చేస్తున్న పరిపాలన బట్టి ఉంటుంది. నేల మీద కూర్చుండు కింద. అరవింద్ కుమార్ పైన వెయిట్ వేశారంటే వెయిటింగ్ సీనియర్ ఐఏఎస్ అధికారి విపత్తుల నిర్వహణ నుంచి తప్పించి తిరిగి పోస్టింగ్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం మన సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఇచ్చింది. అరవింద్ కుమార్ని ప్రాసిక్యూషన్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు అని. డిఓపిటి డిపార్ట్మెంట్ ఆఫ్ డిఓపిటి సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఆయన పైన ప్రాసిక్యూషన్ ఈ కార్ రేసింగ్ సంబంధించి ప్రాసిక్యూషన్ ఉంది కాబట్టి నిన్న జరిగిన ఐఏఎస్ల బదిలీలలో ఆయన వెయిటింగ్ లిస్టులో పెట్టారంటే పక్కకు పెట్టే కార్యక్రమం చేసినట్టే. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆఫీసర్లు, అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్న వాళ్ళు పైన ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పినట్టు తల ఊపి ఏది పడితే అది చేస్తే ఈ పరిస్థితి వస్తుంది. దీన్ని చూసి ఆయన అరవింద్ కుమార్ లాంటి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఈరోజు వెయిటింగ్లో ఉండాల్సిన పరిస్థితి, ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవాల్సిన పరిస్థితికి వచ్చిందంటే ఐపీఎస్లు చట్టాలకు అనుగుణంగా, ప్రజలకు అనుగుణంగా న్యాయబద్ధంగా పరిపాలన చేస్తే, న్యాయబద్ధంగా వ్యవహారాలు చేస్తే ఈ పరిస్థితి రాదు. ఇక మంత్రి చెప్పిండు, ముఖ్యమంత్రి చెప్పిండని తలాడిచి నీకింత నాకింత అనే పద్ధతిలో పంపకాల కోసం సంతకాలు పెడితే ఇదే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి చూసి అయినా జ్ఞానోదయం కావాలి అధికారులకి. మళ్ళీ అదే మోస పద్ధతిలో వెళ్తే మళ్ళీ ఇట్లాంటి జైలు పాలు కావటం లేదా ఇన్వెస్టిగేషన్ ఎదుర్కోవటం జరిగింది. న్యాయ వ్యవస్థపై తుపాకీ పేల్చారట, నెత్తురు ఒడుతుంది, సిజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆవేదన. ఎన్సీఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం, భౌతిక, డిజిటల్ ప్రతులన్నీ సీజ్ చేయాలి. దీని వెనక లోతైన కుట్ర కనిపిస్తుంది, బాధ్యులపై వేటు పడక తప్పదు సిజేఐ. ఎన్సీఆర్టీ డైరెక్టర్కు సోకాదు నోటీసులు, కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శికి కూడా తదుపరి విచారణ మార్చి 11కు వాయిదా. ఎన్సీఆర్టీ తీర్పుపై మోదీ కూడా సంతృప్తి వ్యక్తం చేసిండు. చర్యలు తీసుకుంటాం, దీనిపై బాధపడుతున్నాం, బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. చర్యలు తీసుకోవాల్సింది ఎవరు, బాధపడాల్సింది ఎవరు, అసంతృప్తి వ్యక్తం చేయడం ఏంటి? అంటే ప్రధానమంత్రికి, హెచ్ఆర్డీ మినిస్టర్కి తెలవకుండానే ఒక ఎన్సీఆర్టీలోకి ఒక లెసన్ వచ్చిందా, ఒక భారతదేశ న్యాయ వ్యవస్థ పైన, వాళ్ళ అవినీతి పైన పాఠం పెట్టే పరిస్థితి ఉంటే డైరెక్ట్గా వీళ్ళిద్దరికీ తెలవకుండా వస్తే మరి ఏం పరిపాలన చేస్తున్నట్టు? అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి, విశ్వగురువు శక్తివంతమైన ప్రధానమంత్రికి మన దేశంలో 8వ తరగతి పాఠ్యపుస్తకంలో ఒక పాఠం పెడుతుంటే న్యాయ వ్యవస్థ పైన, అవినీతి పైన తెలవని పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చి అసంతృప్తి వ్యక్తం చేయడం బయటపడ్డ తర్వాత. అంటే మీకు సామాన్య పౌరుడికి తేడా ఏముంటుంది? ధర్మేంద్ర ప్రధాన్ హెచ్ఆర్డీ మినిస్టరు, మోడీ ప్రధానమంత్రి, వీళ్ళిద్దరూ అసంతృప్తి వ్యక్తం చేశారట. బాధ్యులపైన చర్య తీసి, ఎవరు బాధ్యులు మీరే కదా, మీకు తెలియకుండా పాఠం ఎట్లా వస్తుంది? ఒకవైపు ఏం సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, దీని వెనక పెద్ద కుట్ర ఉంది అంటున్నారు. కుట్ర అధికారులకు ఏం అవసరం? అంటే ఎన్సీఆర్టీలో పనిచేస్తున్న అధికారులు కుట్ర చేశారా? అధికారులతో కుట్ర చేయించింది ఎవరు? అధికారుల కుట్ర వెనుకున్న రాజకీయ నేపథ్యం ఏంటి? రాజకీయ నాయకులు ఎవరు? మళ్ళీ అదే రాజకీయ నాయకులు బయటకు వచ్చి అసంతృప్తులు, బాధ్యులపై చర్య తీసుకుంటాం, బాధాకరం అని చెప్పడం ఏంటి? అంటే ఫెయిల్ అయిందా?
కనీసం ఒక భారతదేశ న్యాయ వ్యవస్థ పైన ఇండిపెండెంట్ అటానమస్గా ఉండే న్యాయ వ్యవస్థ పైన రాసే ముందు ఇట్లాంటి పాఠాల్లో రాస్తే ఏమవుతుంది? ఇప్పుడు సిజేఐ గారు బాధపడ్డా, జడ్జీలు బాధపడ్డా, ఇది చాలా బాధాకరం అని బాధపడ్డా ఇది ఒక రకంగా కరెక్ట్ కాదు. వాళ్ళు పాఠం పెట్టినా తప్పేది. పాఠం పెడితే అవినీతి తగ్గిద్దా? అవినీతి తగ్గాలంటే ఏం చేయాలి? దానికి తగ్గ చట్టాలు తేవాలి. అవినీతి కోసం పిల్లలు చదివే పుస్తకాలలో పాఠం పెడితే పిల్లలు చదివి ఏం చేయాలా? ఇప్పుడు 8వ తరగతి పాఠ్యపుస్తకంలో అవినీతి జరుగుతుంది జ్యుడిషియరీలో అని పెట్టారనుకోండి, పిల్లలు చదువుకుంటారు. అంటే ఏంది వాళ్ళు పాటించాల్సింది మేము కూడా చేయాలని అనుకోవాలా? మేము కూడా అడ్వకేట్ జడ్జీలు అయిన తర్వాత మేము కూడా అవినీతి చేయాలంటే దాన్ని ఆదర్శమా అని చెప్పుకోవాలా? లేదు దేనికోసం పాఠం అసలు? ఇప్పుడు అవినీతి పైన పాఠాలు కాదు పెట్టాల్సిన, చట్టాలు చేయాలి అవినీతి కాకుండా. అవినీతి చేసిన అధికారులపైన జడ్జి అయినా ఇంకోళ్ళైనా చర్యలు తీసుకునేటట్టు ఉండాలి. అది లేకుండా పాఠాలు చెప్తే ఎట్లా? యశ్వంతవరం అని ఒక జడ్జి ఉండే, ఢిల్లీలో డబ్బుల నోట్ల కట్టలు దొరికినాయి. ఏది చర్య? ఏది పాఠం పెట్టుబడి ఆ చర్య తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం. ఈ పాఠం పెట్టిన దాని పైన ఆవేదన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సిజేఐ గారు వాటిపైన చర్యలు తీసుకోవాలి కదా. వీళ్ళు పాఠం పెట్టినా తప్పే, పాఠం పైన ఈరోజు జ్యుడిషియరీ రివోల్ట్ కావడం కూడా ఒక రకంగా రివోల్ట్ అయ్యే ముందు వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనం ఏంటి, మన జ్యుడిషియరీ ఏంటి అని. అవినీతి పైన పాఠాలు కాదు రాయాల్సింది, లెసన్స్ కాదు పెట్టాల్సింది. దాని నుంచి లెసన్ నేర్చుకొని అది జరగకుండా ఏం చేయాలో ప్రభుత్వాలు చేయాలి తప్ప. ఇక మోడీ అసంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ కూడా మేము బాధపడుతున్నా నేను అని చెప్తుండు. మరి ఇద్దరు బాధపడితే చేసింది ఎవరు? ఇది గమ్మత్తు ఉంటుంది వీళ్ళది. అంటే క్రెడిట్ వస్తే క్లెయిమ్ చేసుకుంటారు వీళ్ళు, ఏదైనా నెగిటివ్ వస్తే ఇంకోటి మీద దోషేయడం, బాధపడుతున్నాం, బాధ్యులపై చర్య తీసుకుంటాం. ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామంటాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. పేదలే ఇందరమా ప్రభుత్వం పేటెంటు, వెలుగుమట్టలో 2023లో ఇళ్ళు కూలగొట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బాధితులకు ఇంటి స్థలము ఇల్లు ఇచ్చే బాధ్యత మాది. ఊరి 2023లో బీఆర్ఎస్ఏ ఇల్లు కూల్చిందట. మరి మీరు 26లో పెట్టుకున్నారు, వాళ్ళు 23లో కూల్చారు కాబట్టి కరెక్ట్ 3 సంవత్సరాల తర్వాత మేము కూడా కూల్చాలని పెట్టుకున్నారా? ప్రతి పేదవాడికి న్యాయం చేస్తారట. ప్రతి పేదవాడికి న్యాయం చేస్తే పేదోడు ఇళ్ళే ఎందుకు కూలుతున్నాయి, పెద్దోళ్ళే ఎందుకు కూలట్లే? బీఆర్ఎస్ 2023లో కూలిస్తే మళ్ళీ మీరు కూలవాలంటే టార్గెట్ ఏమైనా ఉందా? కూల్చిన దగ్గర మీరు కట్టాలి కదా ప్రజాపాలన అంటే. ఒకవేళ బీఆర్ఎస్ ఎక్కడన్నా కూలిస్తే పలానా దగ్గర వాళ్ళు కూలిస్తే మేము కట్టినవని చూపించండి ఒక దగ్గర. మీరు వచ్చిన దగ్గర నుంచి కూల్చుడి పని మీదనే ఉన్నారు, కట్టినవి లేవు, కట్టడాలు లేవు, కూల్చుడి పని మీద ఉన్నారు మీరు. అది హైడ్రా పేరు కావచ్చు, మూసీ పేరు కావచ్చు, నిన్న మొన్న వెలుగుమట్ల కావచ్చు. మళ్ళీ మేము ఉద్ధరిస్తామని చెప్తుంటారు. ఇది కాదు బీఆర్ఎస్ కూల్చివేతల గురించి కాదు మీరు ఈరోజు చెప్పాల్సింది. మీరేమి నిర్మిస్తున్నారు, మీ కూల్చివేతల సంగతి చెప్పండి. ప్రతి పేదవాడికి న్యాయం చేయడం అనట పేటెంట్ అట. మరి పేటెంట్ అయ్యి పేదోడి ఇంటి మీదకి బుల్డోజర్ ఎందుకు పోతుంది, పెద్దవాళ్ళ ఇంటి మీదకి ఎందుకు పోవట్లే? రైట్, ఇది సాక్షి పేపర్ సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.